మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. లోక్సభ ఎన్నికల వేళ సొంత పార్టీని ఇబ్బంది పెట్టేలా కామెంట్ చేశారు. ఓ వేడుకలో మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఎదురుపడగా మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నా నువ్వే గెలుస్తావన్నావంటూ ఈటెలను మల్లారెడ్డి హక్ చేసుకున్నారు. అడిగి మరి ఈటెలతో ఫోటో దిగారు. మల్కాజిగిరి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్నే గెలవబోతున్నారంటూ మల్లారెడ్డి చెప్పడం గులాబీ పార్టీని షాక్కు గురి చేసింది. అటు మల్లారెడ్డి బీజేపీలో చేరతారంటూ కొంతకాలంగా ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం మల్లారెడ్డి కామెంట్స్ పొలిటికల్ సర్కిల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ బ్రేకింగ్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. చెప్పండి ప్రశాంత్, మల్కాజిగిరి లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి బరిలో ఉన్నారు. ఆయన బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుస్తారంటూ మల్లారెడ్డి చెప్పడాన్ని ఎలా చూడొచ్చు? సహస్ర గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల విషయంలో ఇక పార్టీ అధిష్టానం కూడా కొంత సీరియస్గా ఉంది. ఎందుకంటే చాలామంది పార్టీలు మారుతూ ఉన్నా అనే ఒక వార్తలు గుప్పుమన్న నేపథ్యం. దాని తర్వాత ప్రధానంగా పార్టీ మారుతారనుకున్న వారిలో కొంతమంది ముగ్గురు ఏదైతే కడియం శ్రీహరి, అదేవిధంగా దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు వీరు పార్టీని వీడారు. ఈ పార్టీని వీడిన తర్వాత మాత్రం చాలామందిలో ఒక ఏదైతే పార్టీ మారితేనే మాకు అభివృద్ధి జరుగుద్ది ఏదైతే నియోజకవర్గాలలో అనేది మాత్రం పెద్ద ఎత్తున వారు చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఒక్కసారిగా కేసీఆర్ బయటకు రావడం, కేసీఆర్ బయటకు వచ్చిన తర్వాత ప్రధానంగా వారందరినీ కూడా పార్టీలోనే ఉంచే విధంగా వాళ్ళందరికీ సమీక్షలు పెట్టి వాళ్ళందరికీ సంబంధించి వాళ్ళందరికీ ఒక మనోధైర్యాన్ని ఇచ్చిన పరిస్థితి కనబడ్డది. కానీ ఇక మల్లారెడ్డి మల్కాజిగిరికి సంబంధించి గతంలో ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుతం మాజీ మంత్రిగా ఉన్నా, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న మల్లారెడ్డికి సంబంధించి ఏదైతే అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి కూడా ఆయన ఎక్కడ మిగతా పార్టీని ఇరుకునబెట్టే అంశాల మీదనే చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం గతంలో చూసాం, అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన రేవంత్ రెడ్డి నన్ను పిలవట్లేదు అనేది ఒక వార్త మాత్రం పెద్ద ఎత్తున చక్కర్లు కొడతా ఉంది. రేవంత్ రెడ్డి పిలిస్తే నేను ఖచ్చితంగా పార్టీలోకి వెళ్తాననేది ఒక వార్త అయితే, ఇప్పుడు ప్రధానంగా మధ్యలో ఒక బీజేపీ పార్టీలో జాయిన్ అవుతారనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. బీజేపీకి సంబంధించి ఆయన ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీకి సంబంధించి అయితే అయోధ్య రామ మందిరాన్ని నేను దర్శించుకుంటాను అని చెప్తున్నప్పటికీ కూడా కానీ బీజేపీ పెద్దలతో ఆయన ఖచ్చితంగా బీజేపీ పెద్దలతో కలిశారు, బీజేపీలో చేరుతారు అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మళ్ళీ డీకే శివకుమార్ అటు కర్ణాటక వెళ్ళి కూడా డీకే శివకుమార్తో కూడా కలిసి దిగిన ఫొటోస్కి సంబంధించి కూడా వార్తలు, ఆ ఫొటోస్ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అంటే ఇటు కాంగ్రెస్ పార్టీకి అటు బీజేపీ పార్టీకి వెళ్తారు అనే వార్తలకు బలం చేకూరే విధంగా ఈరోజు ప్రధానంగా ఆయన ఒక హాట్ కామెంట్ చేశారు. ఒక వివాహ వేడుకలలో ఏదైతే ప్రధానంగా ప్రధాన అభ్యర్థి అంటే ఏదైతే ప్రత్యర్థికి సంబంధించిన బీజేపీకి సంబంధించిన అభ్యర్థి
ఏదైతే బీజేపీకి సంబంధించిన అభ్యర్థి ఆయనకు ఎదురుగా రావడం, ఆయనని హగ్ చేసుకొని ఖచ్చితంగా మీరే గెలుస్తారు ఈటల రాజేందర్ గారని కూడా చెప్పడం పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్లో మాత్రం ఒక హాట్ టాపిక్గా మారింది. ఇక ఈటల రాజేందర్కు సంబంధించి మీరు గెలుస్తారనే వార్తనే కాదు, ఆయనతో ఫోటో దిగడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఫోటో దిగుతావు, ఖచ్చితంగా మీరే గెలుస్తారని హగ్ చేసుకోవడం, ఇది మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీని ఇరుకునబెట్టే విధంగానే ఆయన ప్రవర్తన ఉంటుందనేది కూడా బీఆర్ఎస్ నాయకులు చాలామంది బహిర్గతంగానే చెప్తున్న సందర్భం కనబడుతుంది. మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు బీజేపీలో చేరుతారు అనే వార్తలకు సంబంధించి ఇప్పుడు ప్రధాన బలం చేకూరిందనేది కూడా ఆయన ప్రత్యర్థి వర్గీయులు చెప్తా ఉన్న సందర్భం కనబడతా ఉంది. బీజేపీకి సంబంధించి వారు ఎన్నికల తర్వాత ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీజేపీలో చేరడం తథ్యం కాదు అనేది ప్రధానంగా వాళ్ళు చెప్పినట్టు తెలుస్తూ ఉంది. అందుకే పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఆయన పార్టీలు వీడి బీజేపీలోకి వెళ్తారనేది వార్తలకు మాత్రం ప్రధానంగా బలం చేకూరింది. ఇక బీజేపీలోకి ఎందుకు వెళ్తారనేది కూడా పెద్ద ఎత్తున చర్చించినప్పుడు ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడున్న నాయకత్వం ఈయనను తిరస్కరించింది అనేది కూడా ఒక వార్త. తిరస్కరించడంతో బీజేపీ అయితే దేశవ్యాప్తంగా మరొక మారు అధికారంలోకి రాబోతుంది అనేది ఆయన భావించినట్టు తెలుస్తూ ఉంది. మరొక వారు అధికారంలోకి వస్తే ఇక్కడ రాష్ట్రంలో ఆయనకి అనేక వ్యాపార సంస్థలు ఉన్నాయి, దాంతోపాటు కాలేజీలు, మెడికల్ కాలేజీలు, మిగతా ఇంజనీరింగ్ కాలేజీలు, వాటన్ని వ్యవస్థలు ఉన్నాయి. కాబట్టి అక్కడ వీటన్నింటినీ కాపాడుకోవాలి. వీటన్నిటికి సంబంధించిన అంశాలను ఇక కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం ఎవరు ఉన్నా కూడా ఆ పార్టీలో జాయిన్ అయితే బీజేపీ గెలిస్తే బీజేపీలో జాయిన్ అయితే ఖచ్చితంగా ఇక్కడ రాష్ట్రంలో నన్ను ఏ విధంగా ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టదు, కాబట్టి ఖచ్చితంగా బీజేపీలోకి వెళ్తే బెటర్ ఉంటుందనేది కూడా ఆయన భావించారు. ఆ భావనకు తగ్గట్టుగానే ఈయన ఈరోజు ఈటల రాజేందర్ని గెలిపించడం, ఖచ్చితంగా మీరే గెలుస్తారనేది కూడా ప్రధానంగా చెప్పడం మాత్రం ఆ వ్యాఖ్యలకు, అంటే ఆయన పార్టీ మారతారనే వ్యాఖ్యలకు సంబంధించి ఈరోజు ఒక ఊతాన్ని ఇస్తుందనేది కూడా చెప్పొచ్చు. దాంతోపాటు మనం నిన్ననే చూసాము రాగిడి లక్ష్మారెడ్డి, అంటే 2 days బ్యాక్ రాగిడి లక్ష్మారెడ్డి కూడా ఆయనతో పాటు ఉండి నామినేషన్ దాఖలు చేసే వరకు ఉన్నారు. ఆయన ప్రధానంగా ఆయన ప్రచారంలో కూడా కొనసాగుతున్న సందర్భం కనబడ్డది. ఒక్కసారిగా రాగిడి లక్ష్మారెడ్డి కాదని ఆయన ప్రత్యర్థి అయిన ఈటల రాజేందర్కు సపోర్ట్ చేయడం మాత్రం ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోనే కాదు బీఆర్ఎస్ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చూద్దాం ఏం జరగబోతుంది. బీఆర్ఎస్కి సంబంధించి ఇది పెద్ద, అంటే ఈ అంశం సంబంధించి ఒక ఇరుకున పెట్టే అంశంగానే చెప్పొచ్చు. ఒకవైపు బీఆర్ఎస్ని ఇరుకున పెడితే మరొక వైపు రాగిడి లక్ష్మారెడ్డికి సంబంధించిన అంశంగా కూడా చెప్పొచ్చు. రాగిడి లక్ష్మారెడ్డికి నిజంగా ఆయనకు ఫస్ట్ నుంచి ఆయన సహకరిస్తున్నారా లేదా అనే ఒక భావన కూడా వస్తూ ఉంది. కాబట్టి రాగిడి లక్ష్మారెడ్డికి సంబంధించి ఎట్లా ఉంది సమన్యాయం, ఆయన ఏదైతే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఆయనకు సహకరిస్తున్నారా లేదా అనేది కూడా పెద్ద ఎత్తున పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక మొత్తానికి ఈయన మాటలు ఏదైతే మల్లారెడ్డి మాటలు మాత్రం ఇక పార్టీలో మాత్రం ఒక్కసారిగా పార్టీని ఇరుకునబెట్టే విధంగా, పార్టీలో ఒక్కసారిగా రాజకీయ వర్గాలలో అదేవిధంగా పార్టీలో ఒక పెద్ద ఎత్తున చర్చకు వచ్చే అంశంగా మనం కూడా చెప్పొచ్చు. సహస్ర గెలుస్తారు.